అంతేగాని మీ ఏదో గ్రేట్ 40 సంవత్సరాల ఇండస్ట్రీ మాకే తెలుసు అంతా అనే మాట్లాడితే అది కాదు. అధికారులు కానీ చెప్పిన మాట వినకపోతే చర్య తీసుకోండి. ఎవరు వస్తున్నారు? ఎవరు తీసుకోవద్దన్నారు? ఎవరు అడ్డు పెట్టారు? తప్పు చేసిన అధికారి కానీ లేకపోతే అలసత్వం వహించిన అధికారిని కానీ లేకపోతే ఇలాంటి వాటి మానవ తత్వం లేకుండా ప్రవర్తించిన ఏ వ్యక్తులైనా, అది అధికారి అయినా అనధికారి అయినా, ప్రజా జీవితంలో ఉన్న ప్రధాన నాయకుడైనా చర్య తీసుకోవాల్సిందే. ఎవరినైనా కనబడలే. దీన్ని నిన్న మనం చూసాం. ఒక మంత్రి అంటాడు ఆ పడవ వచ్చి మన లాకర్కు తీసి అక్కడ ప్రకాశం ఆ గేట్ల దగ్గర ఉంటే అది కుట్రకోణం అంట. ఇది ఏమన్నా ఏం కుట్రండి? అంతకుముందు ఒకసారి అలాగే చంద్రబాబు నాయుడు గారు తాలూకా ఇంటి మీదకి వచ్చి వాటర్ వచ్చి ముంపు వస్తే ఇక్కడ ఈ పడవతో వచ్చి ఇక్కడ వచ్చి ఆపించి ఈ వాటర్ అంతా డైవర్ట్ చేసి ముంచే ప్రయత్నం ఇప్పుడు ఎవరు చేశారండి? ఇప్పుడు ఎవరు ముంచేశారు? ఓ బాధ్యత వ్యక్తిని ఆ కుట్రకోణం అనే మాట రావచ్చా? అదంతా సబ్స్టాండర్డ్ వాళ్ళు అది ప్రజలు చూస్తే ఏమనుకుంటారు? వింటే ఏమని దాన్ని మాట్లాడతారు? అది ఆలోచన ఉండొద్దా? ఆ మాట మాట్లాడకూడదని కుట్రలా ఇలాంటప్పుడు వచ్చి ఇంతమంది లక్షలాది మంది వేలాది మంది వచ్చి అర్థాలు పెడుతుంటే దాంట్లో కుట్రలా కుతంత్రాలా రాజకీయాలా బాధ్యత జరిగింది. ముఖ్యంగా దీనికి అంతటికీ మేజర్గా కారణం ఏంటంటే ఏదైతే మనం ఉన్న ఎగురున్న ప్రాజెక్టు ఆ రోజు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చినట్టునే ప్రభుత్వానికి ఇంత వర్షపాతం నమోదవుతుంది అవ్వబోతుంది అని తెలియజేసిన వెంటనే దాన్ని నమ్మి ఆ పైన మన పైన ఎగురున్న ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో పులితంత్ర కానీ లేకపోతే నాగార్జునసాగర్ కానీ లేకపోతే శ్రీశైలం కానీ ఆ డ్యాముల్లో వచ్చి కొంత నీరుని ఇసిడి కిందకి వదిలి కింద ఉన్న దిగువ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళన్న అప్రమత్తం చేసి కొంత క్వశ్చన్ పెట్టుకుని ఉంటే అది ఈ ఇష్యూ వచ్చేదే కాదు. సింపుల్ లాజిక్ అది. దానికి ఏమి పెద్దగా ఆలోచన ఎక్స్పీరియన్స్ ఉండక్కర్లే. దాంతోపాటు ఈ ఫోర్కాస్ట్ వచ్చిన అప్రమత్తమై ఇంత ఎఫెక్ట్ అయితే దానికి కావాల్సిన వాళ్ళకి నీరు ఉండాలా, పాలు ఉండాలా, వాళ్ళకి కావాల్సిన ఇవి భోజనం ఉండాలా, ఇవన్నీ పక్కన జిల్లాలకు వచ్చి మనం ఏర్పాటు చేసుకుని వాళ్ళని తయారీగా ఉండమని చెప్పి అర్జెంట్ గా ఎక్కడికెక్కడ వెహికల్స్ పంపించి తెప్పించుకుంటే ఏమీ లేదు. ఇక్కడేమి 10 లక్షల మందికి ఏం జరగలేదు. మీరు చెప్పిన దాని ప్రకారం 80,000 హౌసెస్ 2 లక్షల మందికే కదా. అటు 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 ఆ జిల్లాలో ఇటు ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ ఖాళీగా ఆ జిల్లాలను తెప్పించుకోవచ్చు కదా, విశాఖపట్నం నుంచి తెప్పించుకోవచ్చు కదా. డైరీలో మన చుట్టుపక్కలే ఉన్నాయి. ఇక్కడ 4-5 డైరీలు ఉన్నాయి. విశాఖపట్నంలో పెద్ద డైరీ ఉంది, ఇంకా హైదరాబాద్ ఉన్నాయి. ఎక్కడి నుంచి తెచ్చుకోవచ్చు కదా. మీ సొంతంగా మీ తాలూకు ఇండస్ట్రీ ఉంది కదా, ఏం అక్కడ నుంచి తెచ్చుకోవచ్చు కదా. ఆఫ్టర్ ఆల్ 2-3 లక్షల లీటర్ల పాలు తెచ్చుకోలేమా చెప్పండి? ఎంతసేపు? కరెక్ట్ కాదు కదా అది. నీళ్ళు లేవు, వాటర్ బాల్స్ ఇవ్వడానికి మనకి వచ్చిందండి ప్రభుత్వానికి. దీనికి కూడా లెక్కలు కడుకుంటావా? ఇలాంటప్పుడు డంపింగ్ చేసేయాలా? అలా నేను ఎంతసేపు పేపర్లో ఎన్ని కాపులు తెప్పిస్తాను, వాళ్ళతో మాట్లాడాను, వీళ్ళతో మాట్లాడి ఇన్ని పడవలు తెప్పిస్తాను, ఇంత మాట్లాడితే మాకు కావాల్సిన పని, దానికి ఫలితం ప్రజల తాలూకా ఇబ్బందులు పడకుండా ఉండడం కావాలి. అవి లేవు కదా. మేము మళ్ళీ మేము చెప్తున్నాం,
ఈ వచ్చిన ఈ ఫ్లడ్స్ ని మేము రాజకీయం చేయదలుచుకోలేదు.